చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము మన జ్ఞాపకం చేసుకుంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియమైన వారలరా, ఈ యొక్క వాక్యము చూడండి, గత వారము గత నెలంతా కూడా ఏ మాసం? గత నెల దిద్దుబాటు మాసం. మరి ఈ యొక్క నవంబర్ మాసమునకు దైవజనులు పెట్టిన పేరేంటి? రాకడ మాసం. కాబట్టి రాకడలో మనం ఎత్తబడాలి అంటే మన స్థితి ఎలాగ ఉండాల? ఏమండి, రాకడ సూచనలు, రాకడ సలహాలు, రాకడను గూర్చినటువంటి సంగతులు గత 3 సంవత్సరములుగా మనం రాకడ మాసంలో ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ సంవత్సరము ఈ యొక్క రాకడ మాసంలో క్రొత్తగా ఏంటి సబ్జెక్టు అంటే మనం ఏమి నేర్చుకోవలసిన వారమై ఉన్నామంటే, అసలు రాకడకు ఎత్తబడాలి అంటే మన యొక్క స్థితి ఎలా ఉండాలా? ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలి అంటే ఏముండాలంటున్నారు ప్రభువు? హృదయ శుద్ధి ఉండాల. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కొండ మీద విస్తారమైన బోధలో ప్రభువు పలుకుతూ ఉన్నటువంటి మాటలలో ప్రాముఖ్యమైన మాట ఒకటి ఏంటి అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, చెప్పండి, వారు దేవుని చూచెదరు. అంటే దేవుని చూడాలి అంటే ఏముండాలా? హృదయ శుద్ధి ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలరా, దేవుని చూడాలంటేనే హృదయ శుద్ధి అడుగుతా ఉంటే దేవుడు, దేవునితో పాటు నీవు ఆయన మహిమ మేఘం మీద ఎత్తబడాలి అంటే మరి ఇంకెంత అంతస్తు కలిగి ఉండాలా? ఈరోజు హృదయ శుద్ధి ఎంతమంది కలిగి ఉంటా ఉన్నాం? చూడండి, మీకు అనేక దినములుగా నేను ఒక పాఠం చెప్పాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నానని ప్రియమైన వారలరా మీకు తెలియజేశారు. అది ఈ యొక్క మాసంలో దాన్ని పూర్తి చేయాలని అనుకుంటా ఉన్నాను. ఏంటి అంటే ప్రియమైన వారలరా, ఆ యొక్క పాఠం ఏంటి అంటే మానవ హృదయము. ఏంటంట? మానవ. మా హృదయం గురించి మీరు మాకు చెప్పేది ఏముంది? ఏమండి, అంటే మానవుని యొక్క హృదయం యొక్క స్థితి ఎలా ఉంది? ఈ యొక్క మాటలు ఇప్పుడు నేను మీతో చెప్పే మాటలు ఇంచుమించుగా ఈ ప్రసంగము జరిగి 300 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ప్రసంగం ఫ్రాన్స్ దేశంలో ఒక భక్తుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? మన తాతలు ముత్తాతలు కూడా పుట్టి ఉండరు ఆ టయానికి. అంటే 300 సంవత్సరాల క్రితము మానవుని యొక్క హృదయ స్థితి ఎలా ఉన్నదని ఆ భక్తుడు చెప్పాడో, అంతకంటే భయంకరంగా ఇప్పుడున్న స్థితి, ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో ఈరోజు బైబిల్ ఆధారంగా మనం కూడా చూద్దాం వద్దా అమ్మా? మరణాత. చూడండి ప్రియమైన వారలరా, ఈరోజు మన యొక్క పాఠంలో ఈ యొక్క అంశానికి ఉన్నాడు. చూడండి, మీకు ఆ ఫోటోలో ఏం కనపడతా ఉంది? ఇమేజ్ లో ఏం కనపడతా ఉన్నాయి అమ్మా? ఇటేమన్నా దేవదూత ఉంది, అటేమన్నా సాతానుడు, మధ్యలో మానవుని యొక్క హృదయం. ఇప్పుడు సాతానుడు నాకు కావాలి మానవుని హృదయం లాగుతున్నాడు, దేవదూత కూడా దేవునికి కావాలని లాగుతా ఉంది. ఇప్పుడు మరి మిమ్మల్ని నిలబెడితే మధ్యలో ఎటు వెళ్తారో చూద్దాం. ఎవరి మట్టుకు వారు ఈ ప్రసంగం వినేటప్పుడు ఇది నా హృదయం గురించే, నా పరిస్థితి ఎలా ఉంది అని అంటూ వినండి అని చెప్పాడు ఆయన ఆ వాక్యం చెప్పేటప్పుడు. ఇది నా గురించే అని మీరు వినేవారులారా, మీరు మీ హృదయాన్ని ఇప్పుడు అక్కడ పెడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పాఠం ద్వారా మీరు ఆలోచన చేసి వినండి. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, మానవుని యొక్క హృదయంలో ఉండేటటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు ఇలా ఉంటాయి. ఈ బొమ్మ మీకు అర్థం కాదనే ఉద్దేశంతో మరి ప్రత్యేకంగా నేను ఒక బొమ్మ తయారు చేశాను మీకోసం. కనపడుతుందా? ఇప్పుడు మీకు ప్రశ్న, మీకు బాగా దృష్టి కనపడతా ఉంది లేది అనేది చిన్న ప్రశ్నే, పెద్ద ప్రశ్న కాదు. ఇందులో అసలు ఏమేం కనపడతా ఉన్నాయో చెప్పాలి మీరు అమ్మా. ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు చెప్పట్లా, కనపట్లా మీకు. ఇంకా ఈ చిన్న చిన్న అన్ని కూడా అగ్ని నాలుకలు అని ఆయన ఈ యొక్క పటాన్ని మానవుని యొక్క హృదయానికి ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి అనే దానికి సాదృశ్యంగా
ఇలా ఇందాక మీకు చూపించాను కదా, ఈ ఫోటోలో మరి మీకు అర్థం కాదనే ఉద్దేశంతో కొంచెం క్లారిటీ లేదని దీన్ని తయారు చేయడం జరిగింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇది మానవుని యొక్క హృదయము. ఈ మానవుని యొక్క హృదయంలో మీరు గమనించినట్లయితే పావురం ఏమన్నా తిరగబడి ఉంది. దేవదూత మానవుని యొక్క హృదయానికి బయట ఉంది. మానవుని హృదయంలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పండి? హృదయంలో ఉన్నాయి మాత్రమే నెమలి, మేకపోతు, పంది, తాబేలు, తర్వాత పులి, పాము, కప్ప, నక్షత్రం. చూడండి, మానవుని హృదయాలు ఇవన్నీ ఉంటాయా అంటే వీటి స్వభావాలు ఆత్మీయంగా వాటి యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వభావాలే మానవుని యొక్క హృదయంలో ఉన్నాయి అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, చదవబడినటువంటి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుంచి 33 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, ఎవరికి శ్రమ, ఏమా తీసారా? చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారస రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడు చూడగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మటది సర్పము వలె కరుచును, కట్లపాము వలె హాటు వేయును, విపరీతమైనది నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ చూపించబడుతూ ఉన్నటువంటి మానవుని యొక్క హృదయము, ఇది అక్కడ పురుషుడు బొమ్మేశారు, పురుషుడు హృదయం కాదు సుమా. స్త్రీ పురుషులు ఎవరిదైనా వాళ్ళ హృదయంలో ఉండేటటువంటి స్థితిని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూస్తే ప్రియమైన వారలారా, ఈ హృదయము ఒక పాపి యొక్క హృదయముగా కనబడతా ఉన్నది. శరీర దురాశలతో పాలించబడుతూ ఉన్నటువంటి దురాత్మల చేత పాలించబడుతూ ఉన్న ఒక పాపి హృదయము ఇలా ఉంటది అని ఆ భక్తుడు 300 సంవత్సరాల క్రితం ఈ ప్రసంగాన్ని చేశాడు. ఇప్పుడు ప్రియమైన వారలారా, మానవుని యొక్క హృదయములో ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అని ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకునే వారికే కదా అని తెలియజేస్తూ అంటాడు, తళతళలాడు చూడగను, త్రాగుటకు రుచిగా నుండగా దాని వైపు చూడవద్దు, పిమ్మట అది సర్పము వలె కాటు వేయును. అంటే ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ద్రాక్షారసం మత్తులో ఉండి ప్రియమైన వారలారా తన యొక్క హృదయ స్థితిని మరచిపోయేవాడు. చూడండి, ద్రాక్షారసము ప్రియమైన వారలారా వైన్ అంటే మందు అన్నమాట. మందు మత్తులో ఉండి తన యొక్క హృదయ స్థితిని భయంకరమైనటువంటి స్థితిలోనికి అనేకులు తీసుకుని వెళతా ఉన్నారు అని తెలియజేస్తూ, చూడండి ప్రియమైన వారలారా, ఈ యొక్క మాట తెలియజేస్తూ అంటూ ఉన్నాడు, ఎర్రగా తళతళలాడుతూ కనబడేటటువంటి ద్రాక్షారసము వైపు అసలు చూడకండి, అది ఆకర్షింపజేస్తుంది మనిషిని. ప్రియమైన వారలారా చూడండి, సాతాను వారిని మద్యం మత్తులో ముంచి అనేకమైనటువంటి స్థితులకు మరులు గొల్పుద్ది. కాబట్టి జాగ్రత్త. చూడండి, ఎవరైనా సరే పురుగు మందు తాగిన కొంతమంది వ్యక్తులను గాన గమనిస్తే వారు బ్రతికిన తర్వాత కొన్నిసార్లు వారిని అనుభవాలు అడిగితే, అసలు వాస్తవంగా నేను తాగాలనుకోలేదు, ఏందో అది చూడంగానే ఇదిగో తాగు ఇదిగో తాగు అని పదే పదే నన్ను ప్రేరేపించిందండి, ఏదో తాగాలని, ఇంకా ఎందుకు బతుకుతావు, నీ బతికింతే నీ జీవితం అంతే అది దాన్ని అనిపించి నా మనస్సు ఇదైపోయి నేను దాన్ని తాగేసా. తాగిన కాడ నుంచి ఎందుకో మళ్ళీ బతకాలనే ఆరాటం నాకు కలుగుతా ఉంది. బతికినోడైతే చెప్పగలుగుతాడు, చచ్చిపోయినోడు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కాబట్టి ద్రాక్షారసం యొక్క పరిస్థితి కూడా అంతే, మందు యొక్క పరిస్థితి కూడా అది తళతళలాడుతూ ఉండగా, అంటే ఆ యొక్క మిరుమిట్లు గొలిపేటటువంటి దాని వైపు అసలు మీరు చూడొద్దు. అది రుచిగా ఉంటది, బాగుంటది, కానీ దాన్ని త్రాగారా మీ యొక్క స్థితిగతులు మారిపోతాయి, భయంకరమైన స్థితిలోనికి వెళతారనే ఉద్దేశంతో ప్రియమైన వారలారా ఈ వాక్యాన్ని తెలియజేస్తూ అంటూ ఉన్నాడు. అది ఎలా ఉంటది అంటే, సర్పము వలె అది కరుచును, కట్లపాము వలె మేము కాటు వేయును. కాబట్టి జాగ్రత్త. నీవు దాన్ని పిమ్మట ప్రియమైన వారలారా అది విపరీతమైనది నీ కన్నులకు కనబడును, అలా త్రాగి ఉండగా నీ కన్నులకి విపరీతమైనవి కనబడి నీవు వెర్రి మాటలు
మాట్లాడతావు. కాబట్టి తద్వారా నువ్వు సమాజంలో చీప్ అయిపోతావు. అంటే త్రాగిన వారికి విలువిస్తారా అమ్మా? సమాజంలో విలువివ్వరు. కొంతమంది త్రాగుడుకు బానిసలై మరలా తిరిగి వారి జీవితాలు దిద్దుకున్న తర్వాత వారికి ఒక మంచి ఉన్నత స్థానం దేవుడు ఇస్తాడు. అలాగే ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క హృదయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, హృదయం యొక్క పరిస్థితి ప్రవక్తలైనటువంటి వారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ఒకసారి ఇర్మియా ప్రవక్త హృదయం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవారు ఎవరు? ప్రియమైన వారలారా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? కాబట్టి భక్తుడు పాడుతా ఉన్నాడు, ఇర్మియా గారు రాశారు ఏమని అంటే, హృదయము అన్నిటికంటే ఏంటంట? మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరు గ్రహిస్తారండి? మీ హృదయంలో ఏముందో నాకు తెలిసిద్దా? నా హృదయంలో ఏముందో మీకు తెలిసిద్దా? అది ఎవ్వరికీ తెలియదని ప్రియమైన వారలారా ఇర్మియా భక్తుడు రాస్తా ఉన్నాడు. హృదయము అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగేవాడెవడు అని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా హృదయం గురించి కొన్ని మాటలు తెలియజేశారు. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు మనం చూస్తే, ప్రియమైన వారలారా ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన వారలారా మార్కు సువార్తలో మార్కు గారు రాస్తూ ఉన్నారు, లోపల నుండి అనగా మనుష్యుల యొక్క హృదయములో నుండి ఏమొస్తాయి అమ్మా? ఇప్పుడు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడు, అబ్బాయి మనుషుల యొక్క హృదయాలలో నుండి ఏం వస్తాయో అవి మనిషిని పాడు చేస్తా ఉన్నాయి. ఏం వస్తా ఉన్నాయంటే, ఒకటి దురాలోచనలు అన్నాడు, రెండవది జారత్వములు అన్నాడు. ప్రియమైన వారలారా, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, అంటే మానవుని యొక్క హృదయంలో నుండి బయటకు వెళ్ళి మానవుని ఏం చేస్తా ఉన్నాయంట? అపవిత్ర పరుచునని ఆయన చెప్పెను. అంటే మానవుని యొక్క హృదయములో నుండి వస్తాయి అవి, అవే మానవుని నాశనం చేస్తాయి, అపవిత్ర పరుస్తాయి, రేపు మేఘం ఎక్కకుండా చేస్తాయి. ఇప్పుడు మరణాత మరణాత అని చెప్తా ఉన్నాం, మరణాతలో ప్రభువారు రమ్ము అంటా ఉన్నాం. మనం ఎంత మట్టుకు మన హృదయ స్థితిని బాగు చేసి ఆయన రాకడకు సిద్ధపడగలుగుతా ఉన్నాం? మీ అందరికీ మరణాత. చూడండి, మన యొక్క హృదయాన్ని మనము సరి చేసుకోకపోతే, మన హృదయ స్థితి బాగోకపోతే మనం ఎలాగుంటాం? చూడండి, జారత్వానికి వ్యభిచారానికి తేడా ఉంది. జారత్వం అంటే పెళ్లి కాకముందు చేస్తే జారత్వం, పెళ్లి అయిన తర్వాత చేస్తే వ్యభిచారం. కాబట్టి ఇక్కడ రెండు రాశాడు, జారత్వం అన్నాడు, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారాలు. ఇవన్నీ కూడా మానవుని ఏం చేస్తా ఉన్నాయంటే అపవిత్ర పరుస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయముగా ప్రియమైన వారలారా వాడిన మాటలు మార్కు గారు ఈ యొక్క మాటల్లో తెలియజేశారు. చూడండి, ఈరోజు మన పాఠంలోనికి వెళదాం. మొదటి అంశం ఏంటి అంటే, మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ జీవుల యొక్క పరిస్థితి ఏంటి, ఆ జీవుల యొక్క గురుతుకు సంబంధించినటువంటి అవగాహన ఏంటి, అవి మానవుణ్ణి ఎలా ప్రభావితం చేస్తా ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాం, సాధ్యమైనంత వరకు చూద్దాం. చూడండి, మొదటిదిగా మనం చూస్తే ప్రియమైన వారలారా, మొదటిది మానవుని హృదయంలో ఉన్నటువంటి మొదటిది ఏంటి ఏమా? నెమలి. ప్రియమైన వారలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే నెమలి దేనికి సాదృశ్యంగా చెప్తా ఉన్నారయ్యా అంటే
గర్వానికి గర్వానికి గుర్తు నెమలి. మీలో ఎంతమందికి నెమలంటే నాకు ఇష్టం లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి నెమలు చూడంగానే ఇంకా చూడాలి, అరే అది పూరెప్పుడు ఇప్పుద్దా, అలా ఎలా నాట్యం చేస్తుందా అనేది చూడాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏముంటది. ఇప్పుడు ఆ నెమలను చూడంగా నెమలను కూడా చూసావా, నాకన్నా నాట్యం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ జీవులలో నేను తప్ప ఈ యొక్క నాట్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది మానవుని యొక్క హృదయాన్ని దేన్ని సూచించేదిగా ఉందయ్యా అంటే గర్వము. చూడండి, ఈ యొక్క ఇప్పుడు చూపించినటువంటి పటములో మొదటిగా తెలియజేస్తూ ఉన్న మాట నెమలి గర్వానికి గుర్తుగా కనబడతా ఉన్నది. చూద్దాం ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు అనేక పర్యాయాలు కొన్నిసార్లు నేను తెలియజేశాను. మానవుని యొక్క హృదయంలో గర్వము ప్రవేశింపక ముందే సాతాను యొక్క హృదయంలో గర్వము ప్రవేశించి దేవుని యొక్క సింహాసనము నుండి త్రోసివేయబడ్డాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలలోను, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి 17 వచనాల వరకు మనం చూస్తే, ఒకసారి యెషయా గ్రంథంలో చూడండి 14వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చూద్దాం, ఎక్కువ కాదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనము నుండి 12వ వచనం చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. కాబట్టి దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతము మీద నేను కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సవారునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకుంటేవి కదా. ఏమనుకుంది? ఉత్తర దిక్కు దేవుని సింహాసనం ఉండే సభా పర్వతం మీద ఆయన కంటే ఇంకా పైన నేను కూర్చోవాలి అని గర్వించావే, నేను దేవుని కంటే ఎక్కువని గర్వించావే. ఎలాగ నేల మట్టుకు నరకబడి కింద పడిపోయావు అంటే మనస్సులోనే, దేవుడితో ఏమనలేదు సుమా, మనసులో ఏమనుకుంది? గర్వించింది అహంకారంతో. ఎక్కడ దూసేసాడంటే అటబట్టి ఒక ఇసురుడు ఇసిరితే పోయి అక్కడ పడింది, నరకంలో పడుద్దురేమో. ఏమండి? కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే గర్వం అనేది నరక కోపమునకు ప్రియమైన వారలారా నడిపించేదిగా కనబడతా ఉంది. కాబట్టి మానవుని యొక్క హృదయంలో గర్వం అనేది ఉండకూడదు. చూడండి, గర్వం అనేటటువంటి దాని ద్వారా చూడండి చాలా మంది కూడా వారికి ఉన్నటువంటి విధి విధానాలను బట్టి, కొంతమంది డబ్బును బట్టి గర్విస్తారు, కొంతమంది తన బిడ్డలను బట్టి గర్విస్తారు. నా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వారికంటే ఇంకెవరున్నారు అనేటటువంటి ఒక గర్వం మనసులో వస్తుంది. నేను గొప్ప వ్యాపారస్తుణ్ణి, నేను గొప్ప సంపాదనాపరు, నేను ఆస్తిపరుణ్ణి అనేటటువంటి గర్వము గాని, అహంభావం గాని, అహంకారం గాని ఒకవేళ మన మనస్సులోనికి వస్తే దేవుడు మనల్ని తీసి బయట పారవేస్తాడు. వాక్యము వినుచున్న వారలారా, గర్వము మనలోనికి రాకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. చూడండి, మీకు జ్ఞాపకం ఉంటే ఒకసారి ప్రియమైన వారలారా, అనేక మందిని మీ కళ్ళ ముందు మీరు చాలా మందిని చూసి ఉండవచ్చు, బహుశా గర్వాన్ని బట్టి నాశనం అయిపోయిన వారిని. అయితే బైబిల్లో నుండి ఈరోజు మనం చూద్దాం, ఒక ఇద్దరు ముగ్గురు చూద్దాం. చూడండి, అగ్రిప్ప రాజు అనేటటువంటి వ్యక్తి, హేరోదు అగ్రిప్ప, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు చూస్తే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించి, మీ అందరూ బైబిల్ తెస్తున్నారా? ఏమో మరి, మరణాత చదవండి గట్టిగా. 12వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు అంటా ఉన్నారు, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారంట జనం. రాజు రాజవస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. రాజు అన్నాక మాట్లాడతాడా లేదా? జనులతో మాట్లాడాడు. మాట్లాడంగానే జనులు పాపం రాజును కాస్త ఉబ్బిద్దాం, తబ్బిద్దాం, బాగా పొగుడుదాం అని చెప్పి జనులు పెద్దగా కేకలేస్తా ఏమన్నారు?
ఏమన్నారు చదవండి. ఆ ఇది దైవ స్వరమే గాని, ఓ రాజా ఇది దైవ స్వరమే గాని మీరు అసలు మానవులే కాదయ్యా, మీరు సాక్షాత్తు దేవుడే అని కేకేశారు. అనగానే పాపం రాజు, వా రాజుని దేవుడిని అయిపోయాను అనుకున్నాడు. అనుకుంటే ఏం జరిగింది కింద, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచి. ఏం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే రాజా ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు, నీవు సాక్షాత్తు దేవుడివే అనగానే తప్పుడు మాటలు మాట్లాడు. దేవుడు అనేవాడు ఒక్కడే. నేను మానవుణ్ణి, మిమ్మల్ని పరిపాలించడానికి దేవుడు నన్ను నియమించాడంతే, నేను కేవలం మానవుణ్ణే, ఓ ప్రజలారా నన్ను దేవుణ్ణి చేయమాకండి అని వారిని గాన గద్దించుంటే వీడి ప్రాణం నిలబడేది ఏ రోజు అగ్రిప్ప రాజు. కానీ ఏమనుకున్నాడు, పనిలే సరే 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 ఓకే ఓకే సరే కానీ అట్నే అనుకోండి దేవుడిని అనుకోండి అని వదిలేసాడు. ఎమ్మటే దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క మహిమ మరొక మానవునికి రావడం అనేది దేవుడు ఊరుకోడాడు. దేవుని మహిమ దేవునిదే. ప్రియమైన వాళ్ళరా చూడండి, మనకి మంచి వస్త్రాలు ఉన్నాయి. మన మంచి వస్త్రాలు సరే, భార్యాభర్తలు ఉన్నారు, భర్తకు మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి. భర్తకు తెలియకుండా భార్య ఏ అన్నానికి వచ్చిన ఆయనకో లేకపోతే ఏదో పాపం అడుక్కోవడానికి వచ్చిన ఆయనకో మంచి వస్త్రాలు తీసి ఇచ్చేసింది. ఇప్పుడు భర్త వచ్చి, అబ్బా ఎంత మంచి పని చేశావు, నిజంగా నువ్వు నా భార్య అనిపించుకున్నావు అని ఎవరైనా మీలో అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నారు? అసలు నీకు మైండ్ ఉందా లేదా? ఏదో ఆ వస్త్రాలు ఇవ్వాలి కానీ అసలు ఇంత వటికి నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు, వాటిని ఇస్తావా నువ్వు అనేది ఒక పెద్ద రాద్ధాంతం. అట్లానే ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుని మహిమ ఈరోజు మానవుడిగా మనం తీసుకోవడానికి ఎవడు తీసుకుంటే వాడిని తీసేస్తానే ఉంటాడు దేవుడు. అది మనం భూమి మీద గమనిస్తూనే ఉంటాం. కాబట్టి హేరోదు అగ్రిప్ప విషయంలో కూడా దేవుడు ప్రియమైన వారలారా తన మహిమను రాజులకు కూడా ఇవ్వాల. ఎవరికి ఇవ్వాల? రాజులు, పరిపాలన చేసే రాజులకు కూడా ఇవ్వాల. అలాగ ఎవడైనా దేవుళ్లాగా పూజించబడతా ఉన్నాడంటే కొద్ది రోజుల్లో దుకాణం చదరటమే. నా మాటలు అర్థమవుతున్నాయా? మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా దేనిని కూడా దేవుని కంటే ఎక్కువ మనము ప్రేమించకూడదు అనేది ఒకటి మనకి ఇక్కడ అర్థం అవుతాం. రెండవదిగా చూస్తే గొలియాతు విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే చదవద్దులే కానీ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతు కూడా రంకెలు వేశాడు. మీలో ఎవడైనా ఉంటే రండి, దమ్మున్నోడు రండి, ఒక్కడు రండి చాలు, అందరూ అవసరం లేదు. ఒక్కడు నా నేరిటి నుంచి ఒక్కడిని వస్తా, మీరు రండి, తలపడదా, ఎవరు గెలిస్తే వాళ్ళే. మీలో అంత దమ్ము లేదా? మీ దేవుళ్ళు అంత దమ్ము లేదా? మీకు అంత శక్తి లేదా? మీ దేవుడికి అంత శక్తి లేదా అని కేకలు వేస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ప్రియమైన వారలరా గొలియాతు అంతటోని చూడండి, ఏమన్నా నన్ను ఎతికి పంపిద్దాం అన్నాడా? అల్లా చిన్నవాడైన దావీదును లేపాడు. దావీదు గారిని లేపి ప్రియమైన వారలరా ఒక్క రాయి దెబ్బతో కొట్టేశాడు. వాడి గర్వం ఏమైపోయింది? గొలియాతు గర్వం అణిచివేయబడింది. కాబట్టి ఈ పాఠాల ద్వారా మనకు దేవుడు ఏమి నేర్పిస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన వారలరా మానవుని యొక్క హృదయంలో గర్వము, నేనే అనేటటువంటి తలంపు రాకూడదు. అది మానవుని హృదయంలో ఉన్నది. నేను సౌందర్యవంతురాలు, నేను అందగత్తెను, నేను అందగాడిని అనేది మన హృదయాలలో ఉండకూడదు. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక వ్యక్తి ఉన్నాడు, ఫరో రాజు. ఏమ్మా ఇది మీ అందరికి తెలుసు, ఎందుకంటే 40 రోజులు ఇదే పాఠం చెప్పా కాబట్టి. ఫరో రాజు యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడండి? అసలు మిమ్మల్ని బోధించడానికి అసలు యెహోవా ఎవడయా? అసలు యెహోవా ఎవడో నాకు తెలియదు, పోండి పో అని చెప్పి అన్నాడు. యెహోవా ఎవడో తెలియజేయడానికి 10 తెగుళ్ళు తెప్పించాడు దండం పెట్టేదాకా. మీరు పోతే పోయారు కానీ నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి ఏమన్నాడు? మీరు పోతే పోయారు కానీ నా కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేసి వెళ్ళండి చాలు అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా ఎవడి గర్వం వాడిని అణిచివేయును. కాబట్టి చూడండి ప్రియమైన వారలరా గర్వమును గురించి యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ద్వారా దేవుడు రాయించాడు. ఏంటో అది ఈరోజు చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం
అమ్మా నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమని అంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలోనేమన్నా పురుషుల యొక్క అహంకారాన్ని, గర్వాన్ని దేవుడు త్రొక్కివేసినట్లుగా మనకు కనబడతా ఉంటది. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో పురుషుల గురించి, 3వ అధ్యాయంలో స్త్రీల యొక్క విధి విధానాలను గురించి దేవుడు వారి గర్వాన్ని అణిచివేస్తానని చెప్పాడు. అర్థమవుతుందన్నమాట. మరణాత ఈరోజు మనం ఏం చెప్పుకుంటా ఉన్నాం ఏమ్మా? మానవుని యొక్క హృదయంలో గర్వము ఇంకా అనేకం ఉన్నాయి. ఈ రోజు మనం చెప్పుకుంటా ఉన్నది గర్వం అనేది రావడం వల్ల రేపు రేప్చర్ రాకడలో ఎత్తబడాలి అంటే, రేప్చర్ రాకడంటే చెప్పి రాదు, చెప్పకుండానే వస్తుంది. అంటే ఎలా వస్తుంది ప్రియమైన వారలరా? బోర శబ్దం వినపడుద్ది అంతే, ఈ లోపల సిద్ధపడిపోవాలా. రెప్పపాటు ఏమంటే రెప్పపాటులో ఏమైపోద్దంట? అకస్మాత్తుగా రేప్చర్ అంటే అకస్మాత్తుగా వచ్చి తీసుకెళ్ళిపోతాడు ప్రభు. అదే మేఘం మీద వచ్చారు అక్కడ. కాబట్టి గద్ద కోడి పిల్లలు తన్నుకొని పోయినంత స్థితిగా దేవుడు మనలను ఆయన మధ్యాకాశంలోనికి ఆకర్షించుకుంటారు. ఇప్పుడు ఆ రాకడకు సిద్ధపడాలంటే ముందు అసలు హృదయంలో ఉన్న ఈ అపరిశుభ్రాన్ని కడుక్కోవాలి మనం. ఇవన్నీ ఇంతే పెట్టుకుంటే రేపు రాకడలో ఎత్తబడడానికి అవకాశమే ఉందంటారా? మరణాత గట్టిగా మాట్లాడట్లేదు. మంచిది. ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. 11వ వచనంలో 2వ అధ్యాయం, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చూసారా దేవుడు తెలియజేస్తున్నాడు యెషయా గారికి ఏమంటా ఉన్నారంటే, నరుల యొక్క అహంకార దృష్టి తగ్గింపబడుద్ది, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడుద్ది, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషికి ఉండే గర్వము దేవునికి అసహ్యకరము. మనం గర్వంతో ఉన్నాం అనుకోండి, దేవునికి ఎలా ఉంటుందంట? అసహ్యంగా ఉంటుందంట. ఎలా ఉంటది? అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా మీరు ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే అక్కడ సొలొమోను గారు అంటారు, ప్రియమైన వారలారా సామెతల గ్రంథం 6, 16, 17లో చూస్తే యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. ఇంకా ఉన్నాయి. అంటే యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఉన్నాయి. అందులో ఒకటేంటి అంటే అహంకార దృష్టి. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, అహంకార దృష్టి అనేది అంత మంచిది కానే కాదు. అందుకే సామెతల గ్రంథం 21:4లో కూడా అంటాడు, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటారు. ఏమంటున్నాడు? అహంకార దృష్టియు గర్వ హృదయము భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు కూడా అంటాడు, కీర్తనల గ్రంథం 101వ కీర్తన 5వ వచనంలో చూస్తే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదును, తర్వాత అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. చూడండి కీర్తనల గ్రంథం 101:5లో అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. అంటే దేవుని దృష్టికి మానవుల్లో ఉన్నటువంటి గర్వము ఎలా ఉందంట? ఏమ్మా ఎలా ఉంది? సహింపలేనిది. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, మనము సాటి మానవుడిగా వేరొకటి గర్వం చూస్తేనే ముందు మనం సహించలేము. సహిస్తామా? అమ్మా మరి వాడి గర్వం రా, వాడి గర్వం పట్టిందిరా, ఆమె గర్వం పట్టిందిరా అంటారా లేదా? అంటే మానవుని యొక్క ఒక వ్యక్తి యొక్క గర్వాన్నే మానవుడు సహించలేము, దేవుడు సహించగలరా? సహించలేడు. కాబట్టి ప్రియమైన వారలారా యాకోబు పత్రిక 4:6లో అంటాడు ఏమని అంటే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది అని ప్రియమైన వారలారా సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూద్దాం ప్రియమైన వారలారా చివరిగా ఈ రోజుకి ఈ పాఠానికి చివరి, ఎందుకంటే సంస్కారం ఉంది గనక చూడండి ప్రియమైన వారలారా, ఇలాగూ చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే
అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ ప్రియమైన వారలరా, ఇలాగూ చూడండి దేవుడు తెలియజేస్తూ ఉన్న మాటలు అహంకారమును గర్వమును అణగద్రొక్కి వేసేవాడు. కాబట్టి మన యొక్క ఒక క్రైస్తవుడిగా లేదా క్రైస్తవేతరుడిగా ప్రియమైన వారలరా, ఒక విశ్వాసిగా అవిశ్వాసిగా ఉన్న ఎవరిలోనైనా సరే గర్వం అనేది వస్తేనట ఆటోమేటిక్ గా పతనం స్టార్ట్ అయినట్టే. ఏమా, గర్వం అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా పతనం ఏమైపోద్ది? ఆ అందుకే సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, నాశనమునకు ముందు గర్వము, నాశనానికి ముందు ఏం చేస్తుందంటే గర్వం ముందు అది నడుచుకుంటా పోతుంటదంట. కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి జాగ్రత్త. చూద్దాం చివరిగా స్త్రీలను గురించి కూడా యెషయా గ్రంథంలో దేవుడు రాయించాడు. స్త్రీల యొక్క గర్వాన్ని ఏంటి చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. చూడండి 16వ వచనంలో అంటున్నాడు, మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. చూడండి, సియోను కుమార్తెలు అంటే యెరూషలేములో నివసించేటటువంటి దేవుని జనాంగ ప్రజలైనటువంటి ఓ స్త్రీలారా, ఇదిగో దేవుడు మీ గురించి చెప్తా ఉన్నాడు, వినండి. మీరు ఎలా చేస్తా ఉన్నారయ్యా అంటే మెడచాచి నడుస్తా ఉన్నారు. మెడచాచి నడుస్తూ ప్రియమైన వారలరా, ఇంకా ఓర చూపులు చూస్తూ కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగిస్తా ఉన్నారు. ఓ సియోను కుమారి, ఎందుకు నీకు ఇంత గర్వం ఏర్పడింది? దేవుడు అడుగుతా ఉన్నాడు. చూడండి, ఇవన్నీ స్త్రీలు అలంకరించే అలంకార భూషణములు. చూడండి, ఆ మాట కూడా మీరు గమనిస్తే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదివాం. 18 నుండి 24 వచనాలలో 2 భాగాలుగా చెప్పాడు. ఒకటేమో మీరు ఇవన్నీ ధరిస్తా ఉన్నారని ఒక మాట చెప్పాడు. రెండవ మాటలో ఏమంటాడంటే వీటన్నిటినీ మీకు లేకుండా చేస్తారని చెప్తాడు. ఒకసారి చూద్దాం. 23వ వచనం, క్షమించండి 18వ వచనం. ఆ దినమున యెహోవా గల్లు గల్లు మనువారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణ భూషణములను, కడియములను నాణ్యమైన ముసుగులను, కడియములను నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణములను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, చంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసివేయును. ఎన్నున్నాయి? ఇవన్నీ లెక్క పెట్టుకోలేరని ఫోటోలు వేసాను, మీకు చూసుకోండి. ఇదిగో కర్ణభూషణాలు అంటే ఏంటి? చెవులకు పెట్టుకున్నాయి, మీకు బాగా తెలుసు. తర్వాత మొదటి నుంచి చూద్దాం. చూడండి, ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాద భూషణములను, అంటే కాళ్ళ పట్టీలు. ఆ తర్వాత సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, ఇదేదో మరి నాకు తెలియదు, మీకే తెలియాలి మరి. ఏదో పైన పెట్టుకునే నెత్తి మీద. కర్ణభూషణములను, కడియములను, మరి తర్వాత నాణ్యమైన ముసుగులు కనపడతా ఉంది కదా, ముసుగు. కాబట్టి మరి గల్లు గల్లుమనే పాదాలకుండే పట్టీలు, ఇవన్నీ, ఇదిగో చేతి సంచులు, ఇవన్నీ స్త్రీలు అలంకరించుకుంటారు ఓ సియోను కుమారి అని దేవుడు తెలియజేస్తూ వారితో యెషయా గారి ద్వారా వారికి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, చేతి అద్దమును, సన్నపు నారతో చేసిన ముసుగులు, పాదాలు, శాలువులు అన్ని కూడా తీసివేస్తా ఓ సియోను కుమారి. ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట అంటే మన పరిస్థితి ఏంటి అంటూ ఉన్నాడు. గర్వముతో అహంకార దృష్టితో నీవు ఉన్నావు ఓ సియోను కుమార్తె.
మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి ప్రియమైన వారలరా, దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట అంటూ ఉన్నాడు, వాటన్నిటిని నేను తీసివేస్తాను. చూడండి, అప్పుడు 24వ వచనంలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, గర్వాన్ని బట్టి దేవుడు ఏమి తీసేస్తానన్నాడో చెప్పాడు. గర్వాన్ని బట్టి దేవుడు ఏమి ఇస్తానన్నాడో కూడా చెప్పాడు 24వ వచనంలో. మీరు గర్వాన్ని బట్టి మీకు నేను ఏమి ఇస్తానో చూడండి. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బూడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఇలా ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళని దేవుడు ఎలా చేస్తా ఉన్నాడు అంటే, ప్రియమైన వారలారా, మీకు ప్రశ్న, ఈ ఫోటోలో మీకు ఎవరు బాగా నచ్చారు చెప్పండి? ఏ ఒక జుట్టు అన్ని బాగున్నాయి, ఆ ఒక కాత జుట్టు ఉంది, ఆ ఒక జుట్టు పూర్తిగా పోయింది అంటే తీసేసుకుంది. ఇందులో మీకు ఎవరు బాగా నచ్చారు చెప్పండి? బోడిగుండం బాగుందంటారా? ఏమో నాకు బోడిగుండం బాగుందని ఎవరైనా చెయ్యొద్దు. బోడిగుండం బాగుందయా, బోడిగుండంత భాగ్యం లేదు, నూనె రాసుకునే పని లేదు అనుకోబాకండి. ఎవరు అందంగా ఉన్నారు ఇందులో అమ్మా? ఏమో అన్ని అలంకరించుకొని చక్కగా పూలు పెట్టుకొని జడేసుకొని చక్కగా ఏమో బాగుందా? ఈ మధ్య క్రాఫ్లు వచ్చినాయి, కొత్త క్రాఫ్లు. ఆ క్రాఫ్ మధ్యలో క్రాఫ్, ఆ క్రాఫ్ అసలు చెప్పే పని లేదు, అసలు పూర్తి క్రాఫ్ అది. ఇప్పుడు ఇందులో మీకు ఎవరు బాగా నచ్చారు? అందంగా ఎవరు ఉన్నారు చూడటానికి? అందంగా జడేసుకున్నావా? ఇప్పుడు మీరు పొరపాటున గుండు అన్నారంటే మాత్రం తప్పకుండా గుండెలు అవుతాయి. ఇప్పుడు దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు. ఓ సియోను కుమారి, నువ్వు అనుకుంటా ఉన్నావు, నీ మనసులో గర్విస్తా ఉన్నావు, నేను పరిమళం కలిగిన అందగత్తెను అని నువ్వు అనుకుంటా ఉన్నావా? నీ పరిమళమునకు ప్రతిగా మురుగుడు, నీ శరీరం మురుగుడు గంపుదో అవుద్ది, జాగ్రత్త. గర్విస్తా ఉన్నావా? దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, మురుగుడు కంపు కొట్టేస్తా, జాగ్రత్త. ఎందుకు నీకు అంత గర్వం? చూడండి, ఇంకా అంటూ ఉన్నాడు, ప్రియమైన వారలారా, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా, అదనమాట, అల్లిన జడ బోడితల. ఇప్పుడు ఏది బాగుంది? అల్లిన జడ బాగుందా, బోడితల బాగుందా? బోడితల వద్దని ప్రార్థన చేసుకోండి, రాలిపోయినాయి అనుకో, లేనిపోయింది, సాగుకు వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట చూడండి, అంటూ ఉన్నాడు, నడికట్టుకు ప్రతిగా త్రాడును. ప్రియమైన వారలారా చూడండి, నడికట్టుకు ప్రతిగా తాడు. నడువుకి నడికట్టుగా ఏం కడతారంటే వడ్డాణం. మన భాషలో వడ్డాణం పెట్టుకుంటారు కదా, నడువు, స్త్రీకి నడికట్టు వడ్డాణం. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీ వడ్డాణాలు గిడ్డాణాలు అన్ని వదిలిచ్చి నీకు తాడిస్తా, తాడు కట్టుకొని తిరగాలి. నువ్వు ఇక అవన్నీ తీసేస్తా, ఆభరణాలన్నీ తీసేస్తా, మొత్తం వలిచేపిస్తా నీ చేత, నువ్వు చివరి తాడు కట్టుకొని తిరగాల, జాగ్రత్త. గర్వాన్ని బట్టి ఇవన్నీ నీకు తీసేస్తానంటున్నాడు. చూడండి వాళ్ళకున్న విధానం ఎలా ఉన్నారు, అవన్నీ తీసేసి. ప్రియమైన వారలారా, నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళు బాగుండిద్దా? అమ్మా బాగోదు. అలానే ఇంకా అంటా ఉన్నాడు దేవుడు, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు. చూడండి, వెంట్రుకలు తీయించబడటం అంటే అది దానంత అవమానం ఇంకోటి ఉండదు క్రైస్తవులుగా. ప్రియమైన వారలారా, వెంట్రుకలు కొరిగించుకోవడం అనేది చేయకూడదు. కత్తిరించుకోవచ్చు. స్త్రీలకి జడ ఉండాలా లేదా? అమ్మా, స్త్రీకేమో వెంట్రుకలు పెంచుకోవాలా, పురుషుడు వెంట్రుకలు కత్తిరించుకోవాలా. ఇప్పుడు అంతా మారిపోయింది. ఆడవాళ్ళు ఏమో వెంట్రుకలు కత్తిరించుకుంటున్నారు, మగవాడేమో వెంట్రుకలు పెంచుకుంటున్నారు. మీరు కావాలంటే చూడండి, బళ్ళు మీద పోతా ఉంటే చాలా మంది రకరకాలు కనపడతా ఉంటారు. అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, స్త్రీలు తన యొక్క శిరోజములు అనగా వెంట్రుకలను ఏం చేయాలా? చక్కగా జడ అల్లుకోవాలి. అలా లేకుండా గర్వం బట్టి ఉన్నావా, నీకు బోడుగును కొట్టేస్తా, నీది బోడితలు చేస్తానన్నాడు దేవుడు. అలాగే ప్రియమైన వాళ్ళని అంటా ఉన్నాడు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టగట్టుకు నీ చేత కట్టిస్తా. అందమైన వస్త్రాలు ధరించావు, శాలువాలు. ఇందాక ఇక్కడ చెప్పాడు కదా, 19, 20 వచనాలు, 21 వచనంలో ఏమన్నాడు? ఉత్తరీయములు, పైటలు, సంచులు, చేతి అద్దాలు, సన్నపనారతో చేసిన ముసుగులు, పాగాలు, శాలువలు అన్ని కప్పుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అటన్నిటిని ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తా, నీకు గోనె పట్ట కట్టించి కూర్చోబెడతా. గోనె పట్ట కట్టుకోవడం అంటే అర్థం ఏంటి?
శ్రమ, వేదన, కూర్చొని ఆడవాళ్ళు గర్వాన్ని బట్టి అతిశయిస్తున్నావా? జాగ్రత్త. నేను కూర్చోబెట్టి గోనె పట్ట కట్టించి ఏడిపిస్తా, బూడదలో కూర్చోవాలా. గర్వం నీకు అవసరం లేదు, జాగ్రత్త సియోను కుమారి అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఏమని? అందమునకు ప్రతిగా వాత వేస్తా. అందమునకు ప్రతిగా నీకేం వేస్తా అని అందగత్తను అనుకుంటా ఉన్నావేమో. నేను వాత వేసానంటే ఎవడు చూసినా ఏంది వాత అంటే అప్పుడు నీకు ఎమ్మటే గుర్తొద్ది. ఏ వాత అది? దేవుడు గర్వాన్ని బట్టి, నేను గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి ఉంటే నాకు వాత వేసాడయ్యా అని అది చూపించుకుంటా తిరగాలి నువ్వు. కాబట్టి జాగ్రత్త. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమంటా ఉన్నారంటే, అందమునకు ప్రతిగా వాతయును ఉండును, జాగ్రత్త. ఒకవేళ గర్వాన్ని బట్టి నిన్ను నువ్వు తగ్గించుకోకుండా, నిన్ను నీవు దేవుని సన్నిధిలో కానీ దేవుని విధి విధానాల్లో లేకుండా, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, బిడలను బట్టి, ఆస్తిని బట్టి అతిశయిస్తా ఉన్నావా? గర్వపడుతూ ఉన్నావా? నీ శరీరానికి మురుగుడు కంపు కొట్టేస్తా. అలాగే నీ యొక్క ఈ వస్త్రముల విషయంలో ప్రియమైన వారలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏమంటా ఉన్నాడంటే, గోనె పట్ట గట్టిస్తా, వాత వేస్తా, అలాగే నీ తలనెత్తే బూడుగుండు కొట్టేస్తా, జాగ్రత్త అని యెషయా భక్తుని ద్వారా యెరూషలేము, సియోను కుమార్తెలారా వినండి, దేవుడు మీకు తెలియజేస్తా ఉన్నాడు. మీలో గర్వం, అహంకారం, అతిశయం బట్టి ఉన్న వారలారా, దేవుడు మీకు ఇదిగో గర్వాన్ని బట్టి ఏమన్నాడు? ఇవి తీసేస్తానన్నాడు, ఇవి తీసేస్తానన్నాడు. గర్వాన్ని బట్టి ఏమి ఇస్తానన్నాడంటే, మురుగుడు కంపు, గోనె పట్ట, నడుముకు తాడు, బోడినెత్తి, ఆ తర్వాత వాత. ఎంతమంది ఇవి కోరుకుంటారు చెప్పండి? సెకండ్ ఇది కాదండి, ఇది అందరూ కోరుకుంటారులే, నేను సెకండ్ ఆప్షన్ చెబుతున్నా. అది ఎవరు కోరుకుంటారు? ఎవరన్నా? అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీకి అందంగా ఉండాల్సింది తలకి జుట్టు. అది లేదనుకోండి చాలా కష్టం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో సవరాలు కొనుక్కొచ్చుకోవడం, వద్దులే అవన్నీ నేను చెప్పకూడదు, మీరు అనకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటూ ఉన్నటువంటి మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏమని అంటే, ప్రియమైన వారలారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ప్రియమైన వారలారా, సామెతల గ్రంథం 8:13లో అంటాడు, అహంకారమును దేవుడు అసహ్యించుకొనును. ఏమంటాడంట? ఏం చేస్తాడు? అహంకారమును దేవుడు అసహ్యించుకున్నాడు. సామెతలు 8:13లో అంటాడు. అలాగనే సామెతల గ్రంథం 16:18లో అంటాడు, ఇదే ఇందాక మనం చదువుకున్న, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాబట్టి ప్రియమైన వారలారా, తెలియజేస్తూ ఉన్నటువంటి మాట దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ వాక్యము వినుచున్నావు ప్రియ విశ్వాసి, నువ్వు గర్వాన్ని బట్టి నువ్వు ఒకవేళ అతిశయిస్తూ ఉన్నావా, ఇదిగో దేవుడు ఇలాగ చేస్తాడని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మానవుని యొక్క హృదయంలో చూడండి, గర్వానికి సూచనగా ఉన్నటువంటి నెమలిని కూర్చున్నటువంటి పాఠం ఈరోజు విన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ నెల రాకడకి ఎత్తబడాలంటే ముందు దీన్ని ఖాళీ చేయాలా? దేన్ని? అందులో ఉన్న జంతువులన్నీ ఆ గుర్తులు ఖాళీ చేసుకుంటే కానీ అప్పుడు మనం ఒక దారికి వస్తాం. మరి ఇంకా ఎన్నున్నాయో లెక్కేసుకోండి మీరే. అది కాబట్టి ఈరోజు నెమలి గర్వాన్ని గురించి చెప్పుకున్నాం. దేవుని కృప వచ్చే వారం పాఠం కొంచెం ఎక్కువ సాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి ఈ నెలలోనే ఇది కంప్లీట్ చేసేయాలి. కాబట్టి ప్రియమైన వారలారా, గర్వము, అహంకారము, అతిశయము దేవునికి ఇష్టమైనవి కావు. కాబట్టి మనము జాగరూకత కలిగి దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడకపోతే ప్రియమైన వారలారా, మనం రాకడలో ఎత్తబడలేము. కాబట్టి మన యొక్క స్థితిగతులు మార్చుకోవాలి, మన విధానం మార్చుకోవాలి, మన పద్ధతి మార్చుకోవాలి, ప్రభువులో మనం ఉండాలి. ప్రియమైన వారలారా, ఆయన రక్షణ భాగ్యంలోనికి మనం రావాలి. మొదటిగా రక్షణ భాగ్యంలోనికి మనం వచ్చాం, ఇంకా కొంతమంది రావాలి. అయితే ముందు మన హృదయంలో ఉన్నటువంటి ఈ స్థితిగతులను గాన మనం తీసివేసుకోకపోతే మనము ఆయన మేఘం ఎక్కలేము. కాబట్టి ఆయన రక్షణ భాగ్యం అందుకొని ఆయన యొక్క పరిశుద్ధ శరీర రక్తములను అందుకుంటూ ఆయన మహిమ రాకడకు మనం సిద్ధపడతా ఉండాలి. అటు దీవెన ఆశీర్వాదము నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనకు అందించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకా అనేక సంగతులు దేవుడు మనకు బయలుపరుచినట్లుగా మన యొక్క హృదయ స్థితిని, కాఠిన్యమును తీసివేసుకొని, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని సెలవిచ్చాడు గనక దేవుడు
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని సెలవిచ్చాడు గనక అలాగూ హృదయ శుద్ధి చేసుకుంటూ మనకు మనం సరి చేసుకుంటూ ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే కృప నేటి దినము చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నత